విశాఖ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం ఆలయ నమూనా వివాదాల్లో చిక్కుకుంది. భక్తి పేరుతో వ్యాపారానికి తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నెల 29న నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లలో పండితులకు సంబంధించిన అంశంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఆ నమూనా ఆలయం ఏంటి, వివాదాలకు కారణాలు తదితర అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. అయోధ్య రామ మందిరాన్ని పోలినటువంటి గరుడ అయోధ్య రామాలయం పేరుతో నమూనా ఆలయాన్ని విశాఖపట్నం బీచ్ రోడ్లో ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు గత నెల 28న ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే అయోధ్యలో నిర్మించినటువంటి బాల రామాలయం ఉందో ఆ రామాలయ నమూనాని ఇక్కడ తలపిస్తూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి వాళ్ళకి కూడా పూర్తి స్థాయి అయోధ్య చేరి అయోధ్యలో బాలరాముని దర్శనం చేసుకునే అనుభూతిని కలిగిస్తూ కూడా గత నెల రోజులుగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడైతే పూర్తి భక్తి పారవశ్యంతో భక్తి శ్రద్ధల మధ్య అయితే భక్తులు రావడం జరుగుతుంది. ఏదైతే నమూనా ఆలయం ఏర్పాటు చేశారో ఈ నమూనా ఆలయాన్ని అచ్చంగా అయోధ్యలో ఎలా అయితే ఆలయం ఉంటుందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం అయితే కొంతవరకు ఇక్కడ విశాఖ వాసులకి విశాఖ వచ్చినటువంటి పర్యాటకులకి కొంతవరకు ఊరట కలిగిస్తూ ఒక కొత్త అనుభూతిని కలిగిస్తున్నప్పటికీ కూడా గత నెల 28న ఏర్పాటు చేసినటువంటి ఈ ఆలయం నమూనా ఏదైతే ఉందో ఆ రోజు నుంచి దర్శనాల కోసం అని చెప్పి టికెట్లు పెట్టారు. అదేవిధంగా పక్కనే స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కావచ్చు పర్యాటకులకు కావచ్చు వాళ్ళు అన్నీ కొనుక్కునే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేసి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఇది ఇప్పుడు తాజాగా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే ఈ నెల 29వ తారీఖున ఇక్కడ ఇదే నమూనా ఆలయంలో కళ్యాణం జరిపించాలని చెప్పి నిర్వాహక కమిటీ అయితే నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కూడా ఒక బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నగరమంతా కూడా పూర్తి స్థాయిలో బ్యానర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి భక్తులు వచ్చే విధంగా అయితే ప్రచారాలను కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏదైతే రేపు 29న నిర్వహిస్తామని చెప్తున్నటువంటి కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ ఏదైతే ఉందో ఇక్కడ పాంప్లెట్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ అయోధ్య రాముని కళ్యాణోత్సవం తేదీ 29 జూలై 25 సాయంత్రం 5 గంటల నుండి అంటూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రకటన ఏదైతే ఉందో ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే భద్రాచల పండితులతో శాస్త్రోక్తంగా నిర్వహించబడుతున్న ఈ కళ్యాణ మహోత్సవం అంటూ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది శిక్షకులు ప్రధాన పండితులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఈ ఏర్పాట్లు చేశారనే విషయం అయితే అక్కడ ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్కి అయితే సమాచారం చేరింది. దీని ప్రకారం ఆమె రమాదేవి అయితే ఆంధ్రాలోని విశాఖపట్నంకి సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే అయోధ్య రాముని నమూనా ఆలయాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ భద్రాచలం ఆలయానికి సంబంధించినటువంటి పండితుల్ని సంప్రదించకుండానే ఇక్కడ పేర్లు ప్రకటించారు అని అది ఒక రకంగా భక్తుల్ని మోసం చేయడం అవుతుంది అంటూ కూడా ఈ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద వివరణ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే నిర్వాహక కమిటీకి కూడా అయితే పోలీసులు నోటీసులు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద కొద్దిసేపటి క్రితమే నిర్వాహక కమిటీ సభ్యులు కూడా వంగలపూడి దుర్గాప్రసాద్ అదేవిధంగా రామలింగేశ్వర శర్మ అని చెప్పి ఇద్దరు కూడా మీడియాతో అయితే మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఆలయ నమూనా ఉందో ఇది అయోధ్య చేరుకోలేనటువంటి వారి కోసం ఇక్కడ స్థానికుల సహకారాలతో దీన్ని ఏర్పాటు చేశామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఏదైతే 29న నిర్వహిస్తున్నటువంటి కళ్యాణ మహోత్సవం ఉందో ఇది పూర్తి స్థాయిలో మేమైతే ఏర్పాట్లు చేయలేదు, కానీ చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ఈ బ్యానర్లకి మాకు సంబంధం లేదు అంటూ కూడా ఇప్పుడు బుకాయిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ 29 సాయంత్రం కళ్యాణోత్సవం చేయడానికి ఒకవైపు ఏర్పాట్లు చేస్తూ నగరం అంతా కూడా బ్యానర్లు పెట్టి అందరికీ అవగాహన కల్పించి 2,999 రూపాయల టికెట్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి రాముల ఆలయానికి సంబంధించి వేద పండితులు కానీ అర్చకులు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కానీ సంప్రదించకుండానే ఎలా ప్రకటనలు ఇస్తారంటూ కూడా అక్కడ తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అయితే దీన్ని సీరియస్గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని
దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చి వాళ్ళ ద్వారా అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ నెల 29న ఈ నిర్వహణ కళ్యాణ మహోత్సవం జరుగుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. మరి దీనికి ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు ఏ విధంగా సమాధానం ఇస్తారు, దీన్ని ఎలా సమర్థించుకుంటారో కూడా చూసుకోవాలి. ఏదైతే గత నెల 28 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులకి అదేవిధంగా ఆహుతులకి కూడా ఎంతో కన్నుల విందుగా నయనానందంగా ఉన్నటువంటి ఆలయం ఏదైతే ఉందో ఒక అయోధ్య వెళ్ళినటువంటి అనుభూతిని కలిగించిందని కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు తెలియజేయడం జరిగింది. ఒకవైపు పర్యాటకులకి ఒక నయనానందాన్ని కలిగిస్తూ ఒక భక్తి పారవశ్యంతో ఇక్కడ రాముని దర్శించుకునే అవకాశం కల్పిస్తూనే మరోవైపు వ్యాపార దృక్పథంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యధికంగా రుసుములు కూడా వసూలు చేస్తున్నారంటూ కూడా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి రామాలయ నమూనా నిర్వహణ కూడా వివాదాస్పదంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి దీనికి ఎలాంటి ముగింపు పలుకుతుంది, కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీని మీద పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.